హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకున్న వాళ్ళు ఓట్ అనేది వచ్చిందా లేదా అనే అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ ఓటుకి ఎట్లా అప్లై చేయాలనేది వీడియో చేశాను. కాకపోతే ఈ వాటర్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత చాలామంది కూడా మేము అప్లై చేసాం, మరి స్టేటస్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలని చాలామందికి ఉందన్నట్టు. చాలామంది ఎందుకంటే నాకు చాలామంది కాల్ చేసి అడిగారు కూడా, ఇలాగా అప్లికేషన్ చేసాము, స్టేటస్ అనేది తెలియట్లేదు, ఒక వీడియో చేయండి అని కూడా అడగడం జరిగింది. వాళ్ళందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ ఎవరైతే ఎమ్మెల్సీకి అప్లై చేశారో చూసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. దానికోసం చూడండి, మీరు గూగుల్లో క్రోమ్ కానీ లేదా ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీ స్టేటస్ అని టైప్ చేయండి. సింపుల్ ఎమ్మెల్సీ స్టేటస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ అయితే మీకు రావడం జరుగుతుంది. దీంట్లో ఎమ్మెల్సీ స్టేటస్ అని వచ్చింది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీరు ఈ పేజీలో చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫామ్ 18 అనేది సెలెక్ట్ అయ్యే ఉంటుంది, దాని మీదనే ఉంచండి. మీ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ స్టేటస్ మీద ప్రెస్ చేస్తే మీకు ఓట్ అనేది వచ్చిందా లేదా, రిజెక్ట్ అయిందా అనేది కూడా మీరు చాలా ఈజీగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఓటు వచ్చి ఉంటే నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయిందని కూడా చెప్పిద్ది అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.